ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది విమెన్ ఎనర్జీ తెలంగాణ విమెన్స్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కలిసి వాళ్ళకు అవార్డ్స్ చేశారు. ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ఇన్‌చార్జ్ దీప్తి రెడ్డికి చాలా కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి హై ఎనర్జీ, హై ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నా. దీనికి తప్పకుండా ఇంకా ఇంకా సక్సెస్ బాగైతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నేను దీపికా రెడ్డి, టీ లైఫ్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ని. టీ లైఫ్ అనే ఆర్గనైజేషన్ 2017లో ఉమెన్ ఎంపవర్మెంట్ టు బికమ్ యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఒక మోటాతోని స్థాపించబడింది. ఇది మెయిన్లీ అర్బన్ అండ్ రూరల్ ఉమెన్కు ఉమెన్ ఎంపవర్మెంట్, ఏది బిజినెస్ ఉమెన్ని తయారు చేయాలి అనే మోటోతో మనము అర్బన్ అండ్ రూరల్కి వెళ్ళడానికి కోసం టీ లైఫ్ని స్థాపించుకున్నాము. కాకపోతే మేము వెళ్ళి ట్రైనింగ్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేజెస్లో ఉమెన్ స్ట్రక్ అయినప్పుడు అక్కడ ఉన్న ట్రైనింగ్స్ని, అక్కడ ఉన్న లోన్స్, స్కీమ్స్, సబ్సిడీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనిట్స్, ఈ అన్నింటికి టీ లైఫ్ సపోర్ట్ చేయగలుగుతుంది. కానీ ఎప్పుడైతే టీ లైఫ్ ఆ స్మాల్ స్కేల్ యూనిట్ అనేది స్థాపించుకున్న తర్వాత ఆ ఉమెన్కి కావాల్సిన నెక్స్ట్ ఫేజ్లో మీడియం టు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనే దగ్గర ఉమెన్ స్టక్ అయిపోతున్నారు. అంటే ఒక మహిళ తన కోసం మాత్రమే ఉపాధిని వెతుక్కునేదాకా మనం ఆగిపోతున్నాము. అది కాదు, ఒక మహిళ ముందుకొచ్చి తను దానికి మించి ఒక 50 మందికో, 10 మందికో, 50 మందికో, 100 మందికో ఉపాధి కల్పించే స్థాయిలో మన తెలంగాణ మహిళలు ఉండాలని కోరుకుంటున్నాము. తెలంగాణ మహిళలు ఇండస్ట్రీ స్థాపించుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో ఒక మీడియం కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చినా కూడా అక్కడ ఒక 50 మందికి, 100 మందికి ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలో ఉపాధి అంటే నార్త్ తెలంగాణలో నాకు తెలిసి నేనున్న కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ అర్బన్ రూరల్ ఏరియాలో ఉపాధి అంటే బీడీలు చేసుకోవటము, లేదంటే వ్యవసాయం చేసుకుంటాం. బీడీలు చేసుకోవటము అనే దాన్నే ఉపాధి మార్గం అనుకొని అక్కడి నుంచి ఉమెన్ని మనం డైవర్ట్ చేసేసుకొని యూనిట్స్ స్థాపించుకునే రేంజ్ దాకా, లెవెల్ దాకా వాళ్ళని మనం మోటివ్ చేసేసుకొని చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మీడియం టు లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీ కావాలి అని అనుకుంటున్నారో ఆ ఉమెన్కి కావాల్సిన సపోర్ట్, అంటే అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, బ్యాంకర్ సపోర్ట్, ఇంకా కొంచెం మాకు సబ్సిడీస్ ఇవ్వండి. ఎందుకంటే మేము ఉపాధి మార్గాన్ని ఇవ్వడానికి కోసం ముందుకు వస్తున్నప్పుడు మాకు అక్కడ స్టక్ అవుతున్న విషయం ఏంటి అని అంటే, మాకు ఆ ఇన్వెస్ట్మెంట్ అండ్ ల్యాండ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ల్యాండ్ అనేది మనకున్న ఎకరం 2 ఎకరాల జాగాల్లో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా సపోర్ట్ సరిపోదు. ప్లస్ దానికి గవర్నమెంట్ నుంచి మేము రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాము. ప్రతి జిల్లాలో ఉన్న 100 మంది, 50 మంది మహిళలు ఇండస్ట్రియలిస్టులు ఆల్మోస్ట్ యూనిట్స్ పెట్టుకొని ఉన్నారు. యూనిట్స్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళందరినీ గుర్తించి ఇన్ ద సెన్స్ మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కనుక మేము చాలా మందిమే ఉన్నాము. కానీ మాకు ఈ రోజు సపోర్ట్ గా గవర్నమెంట్ ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లాలో ఓల్డ్ తెలంగాణ 10 జిల్లాల నుంచి మీరు ఇండస్ట్రీ స్థాపించుకునే పార్క్స్, ఆ ఏరియాస్ ని మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. యంగ్ ఉమెన్, యంగ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ధైర్యం చేస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు వస్తున్న మహిళలకి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే ఎంత కష్టం అవుతుందో మాలాంటి వాళ్ళను చూసి, మాలాంటి వాళ్ళ త్రూగా వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, వస్తారని మేము ఆశించినాము. కానీ మేము పడే కష్టాలు, ఒక ఆర్గనైజర్ అనుకోండి, ఒక ఎంపవర్ ఉమెన్ అనుకోండి, యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ అనుకోండి, మేము పడుతున్న కష్టాలు అది తెలంగాణలో పడటం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు అనంటే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రంలో కూడా మేము ఈ రోజు కష్టాలు పడుతున్నాం. ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ల్యాండ్స్ కావాలి అన్న కష్టంగా ఉంది, మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అన్న కష్టంగా ఉంది. ఎలాగో అలాగా మేము ట్రైనింగ్స్ అనేది ముందుకెళ్తున్నాం. కానీ ఇండస్ట్రీ స్థాపించుకోవడానికి మాకు తెలంగాణ గవర్నమెంట్ సహకరిస్తుందని ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ ని 30 నుంచి 40 మంది సొసైటీస్, తెలంగాణ సొసైటీస్, ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ మీద మేము వచ్చి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. మాకు అన్ని రకాల సహకారాన్ని తెలంగాణ గవర్నమెంట్ అందిస్తుందని కోరుతున్నాము. నమస్తే, నేను దీప్తి రెడ్డి, తెలంగాణ ఉమెన్ ఎనర్జీ అనే సంస్థ ద్వారా ఎన్నో మహిళలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, మైక్రో ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటూ ఒక ఫుడ్ ఆంటర్ప్రినర్ గా, అగ్రి ఆంటర్ప్రినర్ గా ఉంటూ మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా నేను సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాను. ఇవాళ నా 10 ఏళ్ల జర్నీలో మనము తెలంగాణలో 10,000 ఉమెన్ ని మనము రీచ్ అవుట్ అవ్వడము, సపోర్ట్ చేయడం చేసినాము. ఇవాళ ఇక్కడ యునైటెడ్ తెలంగాణ లోకల్ ఉమెన్ అసోసియేషన్స్ ఫ్రంట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ we have invited nearly 1500 plus women have participated. 300 women కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ కేటగిరీస్ లో. తెలంగాణ అంబ్రెల్లాలో తెలంగాణ అవార్డ్స్ ఇవ్వాలని పక్కా తెలంగాణ లోకల్ ఉమెన్ ని పిలవడం, డిస్ట్రిక్ట్స్ నుంచి పిలవడం, జర్నలిస్ట్, ఆర్టిస్ట్, లాయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఉమెన్ గ్రూప్స్ అండ్ చేంజ్ మేకర్స్ ని పిలవడము, వారికి అందరికి గ్రూప్ అవార్డ్స్ ఇవ్వడము, గ్రూప్స్ ని రికగ్నైజ్ చేయడము, అలాగే 36 సొసైటీస్ యూనిఫై చేసి వాళ్ళ లోగో లాంచ్ చేయడము,
దాన్ని మేము ఫ్యూచర్గా ఫర్దర్గా తెలంగాణ అవర్ ల్యాండ్ అవర్ ఉమెన్ అవర్ ఎంటర్ప్రైజెస్ అవర్ యూత్ అవర్ ఎంటర్ప్రైజెస్ అనే స్లోగన్స్తో ముందుకొస్తూ యునైటెడ్ తెలంగాణ లోకల్ ఉమెనే కాకుండా యూత్ అసోసియేషన్స్ ఫ్రంట్తో ముందుకొస్తున్నాం. విల్ ఫార్మ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్వాల్వింగ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సొసైటీస్ విల్ యునైట్ ఫర్ ద యునైటెడ్ తెలంగాణ. ఇదం గచ్చిబౌలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ వెన్యూ ఇచ్చినందుకు. అండ్ వీ హ్యావ్ డన్ అవర్ ఈవెంట్ హియర్ అండ్ థ్యాంక్ యూ ద ఇండస్ట్రియలిస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సంగీతా రెడ్డి గారు, అపోలో అండ్ G20 ఎంపవర్ హు హాస్ సపోర్టెడ్ ఉమెన్ అ లాట్. తర్వాత అనురాధ గారు ఫ్రమ్ కాంటినెంటల్ అండ్ డయాబెటిక్ ఫౌండేషన్, అట్లాగే సుధా గారు ఫ్రమ్ అగ్రి ఇండస్ట్రీస్ కేన్ బయోసైన్సెస్. ఒక సింబాలిక్ గా ఉమెన్ ని సపోర్ట్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఈవెంట్ జరిగింది. అన్ని రకాల వాళ్ళు అన్ని సంఘాల నుంచి సొసైటీస్ నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. రూరల్, అర్బన్, రూర్బన్ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరర్స్, చేంజ్ మేకర్స్, చిన్న చిన్న టీచర్స్, చిన్న చిన్న చేంజ్ మేకర్స్, ఈవెన్ ఎక్స్ పీపుల్స్ వారి యొక్క ఫ్యామిలీస్ ని కూడా మేము పిలిచినాము. వాళ్ళల్లో నుంచి బయటకు వచ్చి సంఘంలోకి మళ్ళీ వచ్చి ఒక మైక్రో ఎంటర్ప్రెనర్స్ పెట్టుకున్నారు. అది ఒక సింబల్ మెసేజ్ గా చెప్పడానికి కూడా పిలిచినాం. అన్ని వర్గాలని కలుపుకుంటూ మేము జాయింట్ యాక్షన్ కమిటీస్ వేస్తాము. ఎనీ డిస్ట్రిక్ట్స్, ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ లో ఇండస్ట్రీస్ ఉండాలి. 10,000 అన్న మన వాళ్ళు మన యొక్క సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఎవ్రీ డిస్ట్రిక్ట్ పార్క్ షుడ్ బి ఓన్ బై అవర్ ఓన్ ఉమెన్. థ్యాంక్ యూ.